మన ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీ వాక్యము వినుటకు మేము నీ సన్నిధిలో చేరి ఉన్నాం ప్రభువా. మా హృదయాన్ని శుభ్రపరిచి నీ స్వరాన్ని వినగలిగే కృప మాకు అనుగ్రహించండి. మా పాపములను గ్రహించి నిజమైన పశ్చాత్తాపంతో నీ యొద్దకు తిరిగి వచ్చే మనసును మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈరోజు చదువుకునే అంశాన్ని మా హృదయాలను తాకే విధముగా మా హృదయం మేము సిద్ధపట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. తీరున నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరున నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని. నీలాగే చేయాలని నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోటే నడిచి నీదరికి చేరాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని. తీరున నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరున నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. కూర్చుండుటలో నించుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. కూర్చుండుటలో నించుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని. తీరున నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరున నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఈరోజు మనము కీర్తనలు 51 గురించి ధ్యానించుకుందాము. ఈ కీర్తన దావీదు రాజు రాశారు. అతడు చేసిన పాపం తరువాత దేవుని ముందుకు వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దీని యొక్క సారాంశం ఇందులో ఉంటుంది. దావీదు రాజు ఎలాగ ప్రార్థన చేశారు అనేది. ఇది మనకు ఒక గొప్ప సత్యం. పాపం చేసిన మనిషి కూడా దేవుని కృపతో మార్పు పొందగలడు. దేవుని కృప కోసం వేడుకోవాలి.
కీర్తనలు 51:1 చూడండి. దేవా నీ కరుణ ప్రకారం నన్ను కృప చూపు. దావీదు తన తప్పును దాచలేదు, దేవుని కృప మీద ఆధారపడ్డాడు. మనము తప్పు చేసినప్పుడు దాన్ని దాచకుండా దేవుని దగ్గరకు రావాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. కీర్తనలు 51:3 చూడండి. 3వ నా అపరాధములు నాకు తెలిసై ఉన్నవి. నిజమైన పశ్చాత్తాపం అంటే అదే. మనం పాపం చేసినప్పటికీ కప్పుకోవాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ దావీదు తన పాపం తనకి తెలుస్తుందట. తప్పు ఒప్పుకోవడం, బాధపడడం, మారాలని కోరుకోవడం అతనిలో జరిగాయి. అతను పరిపూర్ణంగా దేవుడి ముందు సాగిలపడి ప్రార్థించాడు. నా అపరాధములు నాకు తెలిసై ఉన్నవి. నిజమయ్యా, నేను తప్పు చేశాను ప్రవ్వా అని ఒప్పుకుంటున్నాడు. శుద్ధి కోసం ప్రార్థించాలి. ఇస్మాప్ చేత నన్ను శుద్ధి చేయుము. 7వ చూడండి. పాపం మన హృదయాన్ని అపవిత్రత చేస్తుంది. దేవుడు మాత్రమే మనల్ని శుద్ధపరచగల దేవుడు. దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు, నన్ను శుద్ధపరచు ప్రవ్వా, ఇస్మాప్తో నా పాపం పరిహరించుము అని దేవుని వేడుకుంటున్నాడు. మన హృదయం మారాలంటే దేవుని సహాయం అడగాలి, అవసరం కూడా. కొత్త హృదయం కోరుకోవాలి. కీర్తన 51:10 శ్రద్ధ హృదయం కలుగజేయము దేవా. ఇది చాలా ముఖ్యమైన వాక్యము. మనము పాపములను మన్నించడమే కాదు, కొత్త హృదయం అవసరం. దేవుడు మనల్ని లోపం నుండి మారుస్తాడు, లోపాల నుండి మారుస్తాడు. మనం దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుని సంతోషపరిచే విధముగా 51వ కీర్తనలోనే 17వ వినయ హృదయము దేవుడు నిరాకరించడు అట. దేవునికి కావాల్సింది గొప్ప బలులు కాదు, వినయము, పశ్చాత్తాపము. వినయముతో దేవుడి ముందు పశ్చాత్తాపడాలి. ప్రియమైనలారా, కీర్తనలు 51 మనకు చెప్పేది పాపం చేసిన ఆశ కోల్పోవద్దు. దేవుని దగ్గరకు తిరిగి రండి. ఆయన క్షమించి కొత్త జీవితాన్ని ఇస్తాడు. అయ్యో పాపం చేసాము, ఇంకా పాపంలో పడిపోవడం, మన పశ్చాత్తాపం ఎక్కడా లేదు అన్నట్లు జీవితం కాకుండా పాపం చేసినప్పటికీ దేవుడి దగ్గర వచ్చి పశ్చాత్తాపం అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తారు. ఈరోజు మనం కూడా అలాగే ప్రార్థిద్దాము. దావీదు వలె, ప్రభువా నా హృదయాన్ని మార్చుము, ఇస్మాప్తో నా పాపం పరిహరించుము అని మనం వేడుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చి యేసయ్య అప్పుడు మనల్ని క్షమిస్తాడు, క్షమించి మనల్ని ఆదుకుంటాడు. అయితే ఈ 51వ కీర్తన మనం చూసుకున్నట్లయితే దావీదు తన పాపాన్ని క్షమించమని క్రీస్తుని వేడుకున్నట్టుగా ఉన్నది. అయితే ఒకసారి కీర్తనలు 51 కూడా పూర్తిగా చదువుకుందాము. దావీదు గారు ఎలా ప్రార్థన చేశారనేది మనము కూడా అలాగా చేయటానికి ఈ కీర్తనలు ఉపయోగపడుతుంది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బహుబలం చొప్పున నా అతిక్రమలు తుడిచివేయము. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసై ఉన్నా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా అగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతరంగమున నాకు జ్ఞానం తెలియజేదువు. నేను పవిత్రనగునట్లు ఇస్మాప్తో నా పాపం పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముక్తుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా నా యందు శ్రద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము,
సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమణ చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులు నీ తట్టు తిరిగెదరు. దేవా, నా రక్షణకర్తగు దేవా, రక్త అపరాధముల నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరుము. నీవు బలి కోరినవాడివి కాదు, కోరినెడల నేను అర్పించెదను. దానబలి నీకు ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును ఆలస్యం చేయవు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తులైన బలులు, దహన బలులు, సర్వాంగ హోమములు నీకు అంగీకారములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోళ్ళను అర్పించెదరు. దావీదు మహారాజు దేవుడి ఎదుట ఇలాగ ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా అలా ప్రార్థన చేద్దామండి. పరిశుద్ర ప్రేమగల తండ్రి, పరలోకమందు నా స్వామి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మేము పాపులమై ఉండగా తండ్రి నువ్వు మరణించి ఉన్నావు. మా పాపాన్ని క్షమించుటకే ప్రభువా నీకు వందనాలు. అయ్యా, నేను పాపము చేశాను అని నీ ముందు ఒప్పుకునే స్వభావం మాలో కలుగజేయండి. పశ్చాత్తాప హృదయం మాకు కలుగజేయండి ప్రభువా తండ్రి. దేవా తండ్రి నాయన యేసయ్య, నువ్వు తండ్రి నాయన ఇగో బలులు అడగటం లేదు కానీ ప్రభువా, విరిగి నలిగిన హృదయము నువ్వు అడుగుచున్నావు ప్రభువా. మేము విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించుటకు ప్రభువా సహాయము చేయండి. ఈ ఉదయకాల సమయం ప్రభువా ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. దేవా తండ్రి నాయన యేసయ్య, మాలో పాపాన్ని తొలగించి నీతితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నీకు వందనాలు. నీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నీకు వందనాలు దేవా. యేసయ్య తండ్రి నాయన యేసయ్య, ఈ ఉదయకాల సమయం ప్రభువా ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా తండ్రి నాయన యేసయ్య స్వస్థపరిచే యెహోవా నీవు ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, సంఘ పెద్దలను తీసుకెళ్ళి ప్రార్థించమన్నావు ప్రభువా. అట్టి రీతిగా ప్రభువా తండ్రి బిడ్డలు స్వస్థపరచబట్టుకు సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు, యవనస్తులేటు ప్రభా, స్త్రీ పురుషులేటు ప్రభా, ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపట్టుకు ప్రభా తండ్రి నాయన పశ్చాత్తాప మనసు కలిగి ఉండుటకు ప్రభా సహాయము చేయండి దేవా తండ్రి. దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి ప్రవ్వా. అయ్యా, ఆర్థికముగా తండ్రి అభివృద్ధి పరచండి ప్రవ్వా. పాడి పంటలతో నింపండి ప్రవ్వా తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మిలిటరీ, ఎయిర్ఫోర్స్, రక్షణ దళాలని తండ్రి నీ జ్ఞానంతో నింపండి ప్రవ్వా నీకు వందనాలు. అయ్యా తండ్రి, రేపు ఎగ్జామ్ రాస్తున్న యవనస్తులందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వా. మంచి విజయంతో తండ్రి నాయన, మంచి జ్ఞానంతో ప్రవ్వా ఎగ్జామ్స్ రాయటకు సహాయము చేయండి తండ్రి. మంచి రిజల్ట్ రావటకు సహాయం చేయండి ప్రవ్వా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి నాయన యేసయ్య, ఈ ఉదయకాల సమయం ప్రవ్వా దేవా తండ్రి నీకు మొరపెట్టి ప్రతి బిడ్డని కూడా నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించమని అయ్యా తండ్రి నాయన, ఈ వర్తమానం ప్రతి ఒక్కరిలో ఫలించుటకు సహాయము చేయమని, నీ మాటల్లో సత్యాన్ని గ్రహించుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.